ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆలోచనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు సోదరుడు కృష్ణారెడ్డి గారికి దేవస్థాన అధికారులకు పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున ఎంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరఫున మా అందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 27 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. శిథిలావస్థలో ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ పూతేయడానికి వచ్చాను నేను. ఇక్కడ పోతురాజుల రెడ్డి గారని ఈవో గారు ఉండేది. ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు, గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు, ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు, కొండయ్య గారు అందరూ కూడా ఆ 2 లక్షలతో ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామికి ఏది అనుకుంటే అవన్నీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా పూర్తి చేయగలిగాం. అదేవిధంగా ధ్వజస్తంభం ఏఎస్పేట వాస్తవ్యులు నాగినేని వెంకటేశ్వర్లు గారు ధ్వజస్తంభాన్ని నిర్మించి ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు శాసనసభ్యులకున్నా మంత్రులకున్నా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. కానీ ఒక విశేషం ఏంటంటే అన్ని పనులు పూర్తయి ఉంటే మాకే అవకాశం ఉండేది కాదు. మంత్రి గారు వచ్చి ఏదన్నా 1-6 పని ఇచ్చేవాళ్ళు. కానీ భగవంతుడు మా కోసం, కృష్ణారెడ్డి గారి కోసం, మా కోసమే దాతలు ఉన్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, టీటీడీ అనుమతులు ఇచ్చింది. కానీ ఆ భగవంతుడు మీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలా, ఆనం రామనారాయణ రెడ్డి గారి ఇక్కడికి రావాలా, కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడు కావాలా, మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించడం, కృష్ణారెడ్డి గారు మంత్రి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యే అవకాశం నిజంగా ఇది భగవంతుడి లీలే. ఇవన్నీ పనులు ఆగిపోయి ఈరోజు మళ్ళీ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావడం, మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణారెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేయాలని తహతహలాడుతున్నాడు. నేను మంత్రి గారి సమక్షంలో కృష్ణారెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, 3 సంవత్సరాల సమయం పెట్టుకున్నాం, ఏం ఇబ్బంది లేదు. మీరు మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పెద్ద సిద్ధాంతులు అందరూ కూడా వచ్చారు. మళ్ళీ దేవస్థానానికి సంబంధించి ఒక శాశ్వతంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ అదృష్టం కొద్దీ అన్నీ కలిసి వస్తున్నాయి. మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటున్నాయి కూడా చేద్దామని చెప్పి వెంటనే ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పంతో శాసనసభ్యులు మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా నెరవేరేదానికి ఒక భగవంతుని ఆశీస్సులతో పూర్తి చేస్తామని చెప్పి 3 సంవత్సరాల్లో 2028 బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా చాలా ఉన్నాయి శాసనసభ్యులు వారు ప్రకటించినాయి. ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాలు కాకుండా మంత్రి గారితో కూడా ఇప్పుడే చర్చించారు. అన్నీ కూడా మన అదృష్టం. దేవాదాయ శాఖ మాత్యులుగా రామనారాయణ రెడ్డి గారు రావడం, గతంలో కూడా వారు INPR టూరిజం శాఖ మాత్యులకు ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిధులతో బిట్రగుంట దేవస్థానాన్ని కూడా చేర్చమని కోరాం. కానీ అప్పటికే చివరి దశకు వచ్చుండింది మన ఆంజనేయ స్వామి గుడి ఉలవపాళ్ళ, ఈ గుడి కూడా రంగనాథ స్వామి, అదేవిధంగా పెంచిలకోన
నరసింహకొండలాగా మన దేవస్థానాన్ని కూడా ప్రయత్నించారు. తిరిగి మళ్ళీ వారి చేతుల మీదుగా మనకి ఇక్కడ ఈ దేవస్థాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే అవకాశం కలిగింది. మరొక విశేషం ఏంటంటే, నేను ఈ దేవస్థానానికి వచ్చే ముందు జిల్లాలో దేవస్థానాల నిర్వహణలో అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనం కుటుంబం వివేకానందరెడ్డి గారు, వారి కుటుంబ సన్నిహితులు తుమ్మల సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా దక్షిణాన చెంగాళమ్మ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా దేవస్థాన అభివృద్ధికి సహకరించినటువంటి వేనాటి చంద్రారెడ్డి గారు, వీరందరితో కూడా మాట్లాడి వారిని పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవస్థానాన్ని చూపించాకే ప్రారంభించాం. ఈరోజు మళ్ళీ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం భగవంతుడు కల్పించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణారెడ్డి గారు ప్రణాళికను కూడా వారు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నారు.